దేవుని సన్నిధిలోనికి మనం చేరుకొని ఆ యొక్క దేవుని మాటలు మనం వినడానికి ఆ యొక్క ఈ యొక్క ఆన్లైన్ బైబిల్ కోర్స్ ద్వారా మరి దేవుని యొక్క మాటలు మనం వినడానికి ప్రభు మనకి సహాయం చేస్తారు. అందుకు నేను దేవునికి ఎంతగానో వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. మరి ఈ ఈ విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ప్రారంభించి మరి దేవుని యొక్క మాటలు మనం నేర్చుకుంటూ ఉన్నాం. దేవుడు మన జీవితాల్లో అనేకమైనటువంటి మేళ్ళు ఆయన జరిగించి ఎన్నో రకాలుగా ఆయన మనకు సహాయం చేస్తూ ఆయన అనేక విషయాలను మనకు బోధిస్తున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. దేవుడు మన జీవితాల్లో గొప్ప గొప్ప కార్యాలు ఆయన జరిగిస్తా ఉన్నారు. ఆయన ఎన్నో మరి శ్రేష్టమైనటువంటి విషయాలు మనకి తెలియజేస్తా ఉన్నారు. ఈ విధంగా దేవుని యొక్క సన్నిధిలో మనం చేరి ఈ యొక్క మాటలు మనం వింటా ఉన్నాము అంటే అది కేవలము మరి అది మనకెంతో ఆశీర్వాదకరము అని నేను విశ్వసిస్తూ ఉన్నాను. ఎందుకంటే మరి ఈ విధంగా ఆయన మాటలను మనం వింటా ఉన్నామంటే అది మనకెంతో దీవెన, ఎంతో ఆశీర్వాదము, మన జీవితాల్లో అది ఎంతో గొప్ప మేలు అనేటువంటిది మనం గమనిస్తా ఉన్నాం. మరి ప్రియులారా, మరి ప్రార్థన ద్వారా మరి ఈ యొక్క బైబిల్ క్లాస్ని మనం ప్రారంభించుకుందాం. మన మధ్యలో మరి దైవజనులు ఇంకా రావాల్సిన వారు ఉన్నారు. మరి మనందరం కూడా ప్రార్థనలో మనం కనిపెడదాం. ప్రేమించిన మా పరలోకపు తండ్రి, గొప్ప దేవ, నీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు తెలియజేసుకున్నాం. నాయన, ఈ యొక్క సాయంకాల సమయంలో నీ బిడలంగా చేరి నిన్ను స్తుతించే భాగ్యాన్ని మాకు ఇచ్చారు, నిన్ను ఘనపరిచే భాగ్యాన్ని మాకు ఇచ్చారు. నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి, నీ వాక్య వెలుగులో మమ్మల్ని నడిపించండి. చేరి వచ్చిన ప్రతి బిడ్డని దీవించండి, ఆశీర్వదించండి. రాబోతున్నటువంటి వారిని కూడా నాయన మరి మీరు సకాలానికి తీసుకురావాల్సిందిగా మనవి చేసుకుంటాం. నాయన, మరి మేము నేర్చుకునేటువంటి కేవలం వినివారు మాత్రమే కాకుండా దాని ప్రకారం నడిచేవారుగా మేము ఉండడానికి మీ సహాయం అనుగ్రహించి మీ మహిమ కొరకు మమ్మల్ని వాడుకోమని యేసు నామమున ఈ ప్రార్థన సమర్పించుకుంటాం తండ్రి. ఆమేన్, ఆమేన్. మరి ప్రియులారా, ఈ సమయంలో దేవుని బిడ్డలంగా మనం అందరం కూడా మరి ఎంతగానో దేవుని స్తుతి మరి మన మధ్యలో మరి ఆ యొక్క దైవజనులు మరి సోను కుమార్ గారు మరి జాయిన్ అయ్యారు. మరి సోను కుమార్ గారు మరి ఆ యొక్క వందనాలు. ప్రైజ్ లార్డ్ బ్రదర్ సోను కుమార్, थैंक यू सो मच फॉर ज्वाइनिंग अमंग अस। आपने शुरू में एक गाना गाइए और प्रभु का महिमा के लिए, और कुछ समय के बाद हम लोग और गाना गाने के बाद हम लोग वचन को सुनेंगे। प्रेज द लॉर्ड, हालेलुया। यस सर, प्रेज द लॉर्ड। जंगली दरख्तों के दरमियान एक सेब के पेड़ के समान नजर आता है मुझे मसीह, सारे संतों के बीच में तू नजर आता है मुझे सारे संतों के बीच में तू। हम करूं तेरी ये प्रभु अपने जीवन भले जंगल के सफर में, गाऊं सूत्र गुजारिश में, गाऊं सूत्र गुजारिश में। अभी आ रहा हूँ
तेरे पास, पूरी करने को तेरी मर्जी, ताकि दे दूं मैं काम को अंजाम, ताकि दे दूं मैं काम को अंजाम, पाऊं तेरे दीदार का इनाम, पाऊं तेरे दीदार का इनाम। हम करो तेरी है प्रभु अपने जीवन भर, इस जंगल के सफर में गाँव सोच गुजारिश में, गाँव सोच गुजारिश में। इत्र के समान है तेरा नाम, खुशबू फैलाता जहाँ में, तंगी मुसीबत और बदनामी में बना खुशबूदा तेरे समान, तंगी मुसीबत और बदनामी में बना खुशबूदा तेरे समान। हम करूं तेरी है प्रभु अपने जीवन भले, इस जंगल के सफर में गाँव सोच गुजारिश में, गाँव सोच गुजारिश में। घबराहट के लहरों से डर, डूबो दुख के सागर में, अपने जोरावर हाथ को बढ़ा, मुझे अपने सीने से लगा, अपने जोरावर हाथ को बढ़ा, मुझे अपने सीने से लगा। हम करूं तेरी ये प्रभु अपने जीवन, इस जंगल के सफर में गाँव सोच गुजारिश में, गाँव सोच गुजारिश में। अभी आ रहा हूँ तेरे पास, पूरी करने को तेरी मर्जी, अभी आ रहा हूँ तेरे पास, पूरी करने को तेरी मर्जी, ताकि दे दूं मैं काम को अंजाम, पाऊं तेरे दीदार में इनाम, पाऊं तेरे दीदार में इनाम। हम करूं तेरी ये प्रभु अपने जीवन भले, इस जंगल के सफर में गाँव सोच गुजारिश में, गाँव सोच गुजारिश में। जंगली दरख्तों के दरमियान एक सेब के पेड़ के समान नजर आता है मुझे ऐ मसीह, सारे संतों के बीच में तुम, सारे संतों के बीच में तुम। हालेलुया, प्रेज द लॉर्ड। जय मसीह हालेलुया, जी, थैंक यू। हालेलुया। आ, 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 बहुत अच्छा गीत गाया है और सोनू भैया बहुत बहुत धन्यवाद। और इस समय हम लोग आ, आज का वचन में हम लोग देखने के लिए जाएंगे और वचन में जाने से पहले हम प्रार्थना के द्वारा हम प्रार्थना करके हम वचन में जाएंगे सोनू भैया। और हम लोग वचन के लिए दोस्तों जो हम लोग सीखने जा रहा है वचन के लिए प्रार्थना कर दीजिए और हम लोग सीखने के लिए जाएंगे।
स्वर्ग और पृथ्वी के मालिक, जीवन के राजा, प्रभुओं के प्रभु, ईश्वरों में श्रेष्ठ, हमारे जीवन के रचयिता प्रभु जी, पिता परमेश्वर जी। पिता परमेश्वर जी, सारे दिन आपने बचाया, संभाला प्रभु जी, सुरक्षित रखा पिता परमेश्वर जी कि हम आपके पवित्र पावन चरणों में आकर प्रभु जी आपके बड़े दास जचिन सर के द्वारा प्रभु यीशु मसीह जी कुछ चीज सके पिता परमेश्वर जी, और वो सीख कर प्रभु जी अपने सेवा क्षेत्र में प्रभु यीशु मसीह जी लागू कर सके पिताजी। ओ प्रभु यीशु मसीह जी, आपने पिता परमेश्वर जी सर जी को इतना अच्छा समय दे दिया प्रभु जी कि वो हम सभी के बीच में आ गए पिता जी, और सिखाने में प्रभु जी आप उनको बल दे दीजिए प्रभु, शक्ति दे दीजिए पिता परमेश्वर जी। ओ पिता परमेश्वर जी, आपने उन्हें ब्लेस किया है प्रभु, बहुतायत से आपने आशीष किया है पिता, आप उन्हें और ढेर सारी आशीषों से भर दीजिए प्रभु जी। ओ पिता परमेश्वर जी, जब वो सिखाते हैं प्रभु जी, बताते हैं पिता, समझाते हैं प्रभु जी, उनका बताना सिखाना समझाना प्रभु यीशु मसीह जी आपकी महिमा कार्य को बढ़ाने और प्रभु जी आपके सुसमाचार को फैलाने में पिता परमेश्वर जी मददगार साबित हो सके प्रभु जी। ओ पिता परमेश्वर जी, हम आपके बड़े दास को प्रभु यीशु मसीह जी आपके पवित्र पावन चरणों में अर्पित कर देते हैं प्रभु जी, और विशेष प्रार्थना करते हैं पिता परमेश्वर जी, जब वो बड़े एक दयालु नम्र स्वभाव के हो, जब पिता परमेश्वर जी हम सभी के बीच में आते हैं पिता परमेश्वर जी, आत्मा के 9 फलों से पिता परमेश्वर जी आपने उन्हें भरा है पिता परमेश्वर, इसके लिए प्रभु जी हम आपको कोटि कोटि धन्यवाद करते हैं प्रभु जी। और हम इस बात के लिए शुक्रगुजार है प्रभु यीशु मसीह जी कि वो एक हमारे प्रभु में आप में पिता परमेश्वर वो हमारे एक अगुए हैं प्रभु जी। वो पिता परमेश्वर जी आपने इतना सुंदर अगुआ दिया प्रभु जी, धन्यवाद करते हैं पिता। हम दोनों लोग प्रभु जी और भी जो भाई लोग इसमें जुड़ते हैं पिता, सीखते हैं प्रभु जी, समझते हैं प्रभु जी, वो पिता परमेश्वर सभी को प्रभु जी आप जांच लीजिए पिता, पड़ताल कर लीजिए प्रभु जी, सभी लोग पिता आशीषित हो सके प्रभु जी। धन्यवाद पिता परमेश्वर, आपने हमारी विनती प्रार्थना को सुना है प्रभु। धन्यवाद के साथ छोटी सी विनती और प्रार्थना यीशु नासरी के नाम से, आमीन आमीन। थैंक यू आमीन सर। आमीन आमीन आमीन। बहुत बहुत धन्यवाद सर। अभी मीटिंग को शुरू करने के लिए आपने प्रार्थना करके सहायता किया है, और आपको बहुत बहुत धन्यवाद। और आज के लिए हम लोग आपको आज क्या हमने सीखने जा रहा है आपको भेजा है, और इसके बारे में हम लोग तेलुगु में थोड़ा एक्सप्लेन करेंगे, आप हिंदी में फॉलो कर दीजिए। और आज हमने जो अभी आज जो बता रहे हैं वो आपने आपको बाद में गाइड भी भेजा जाएगा, गाइड ग्रुप में गाइड भी भेजा जाएगा हिंदी में और इंग्लिश में, पिछले हफ्ते जैसा। आप बाद में वो पूरा गाइड को बता सकता पढ़ सकता है आपका फ्री समय में। ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి ఈ సమయంలో దేవుని యొక్క మాటలు మనం నేర్చుకుందాం. మరి ఇది రెండవదిగా మనం చూసినట్లయితే ఆ యొక్క ఆత్మీయ విధానంలో మనం ఎలాగా మనం ఆ యొక్క ఒక ఏంటంటే మనం డిసిప్లిన్గా ఉండాలి, మనం క్రమశిక్షణతో ఉండాలి. దిస్ ఈజ్ today we are learning about spiritual discipline, how we can be a spiritual with discipline, uh, because discipline is very important. When we go to the school, and the teacher will teach us discipline, because everything we have to learn, first we have discipline. So आत्मिक जीवन में भी आत्मिक रूप से हम लोगों को डिसिप्लिन होना चाहिए। वही वो हम लोग आज सीखेंगे। మరి ఈరోజు మనము నేర్చుకోవడానికి ఈ వీలుగా మరి మనం కొన్ని వాక్య భాగాలు మనం చదువుదాం. తెస్సలోనిక పుస్తక్ 1वां अध्याय 5 फर्स्ट थेस्सलोनियंस 5वां अध्याय 17 और 18 पढ़ेंगे. మొదటి తెస్సలోనికలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము మరి 17, 18 వచనాలు మనం చదువుకుందామండి. అక్కడ మరి కొన్ని విషయాలు అక్కడ రాయబడి ఉన్నాయి. మొదటి తెస్సలోనికలకు రాసిన పత్రిక 5వ అధ్యాయములో మనం చూసినట్లయితే అక్కడ కొన్ని మాటల్ని మనం చూస్తా ఉన్నాం. దేవుడు
మన జీవితాల్లో ఆయన కోరుకుంటున్నటువంటి విధంగా మనం జీవించాలంటే మనం ఎంతో దేవుని యందు భయభక్తులు కలిగి మనం ఉండాలి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటూ ఆయన చెప్పినటువంటి విధంగా ఆయన మాట ప్రకారంగా మనం జీవించినప్పుడు మన జీవితాల్లో గొప్ప ఆశీర్వాదాన్ని మనం చూడగలుగుతాం. తెస్సలోనికలు రాసిన పత్రిక మరి చూద్దాం. కొలస్సీలకు రాసిన పత్రిక తర్వాత ఉంటది. మొదటి తెస్సలోనికలు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 17-18 వచనాలు. 5, 17, 18 ఇక్కడ మరి నేను చదువుతున్నాను. మరి మీరు జాగ్రత్తగా చూడండి, గమనించండి. ఆ యొక్క ప్రతి విషయమందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగు చేయుట యేసుక్రీస్తు యందు మీ విషయంలో దేవుని చిత్తము. ఆత్మను ఆర్పకుడి, ప్రవచించుటకు నిర్లక్ష్యము చేయకుడి. ఎలాగా మనము దేవుని సన్నిధిలో మనం ఉండాలి అనేటువంటిది ఇక్కడ దైవజనులు మనకు నేర్పిస్తా ఉన్నారు. ఎలాగ మనం దేవుని యొక్క చిత్తాన్ని మనం నెరవేర్చాలి, ఎలాగా మనం దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకోవాలి అనేటువంటిది మనకి దైవ గ్రంథంలో మనం చూస్తా ఉన్నాం. అలాగే మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6, 7 వచనాలు కూడా చూడండి. पहला पत्रस 5वां अध्याय 6 और 7 वचनों को हम पढ़ेंगे. पहला पत्रस 5वां अध्याय 6 और 7 वचन. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దేన మనస్కులై ఉండుడి. ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు గనక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి అని చెప్తా ఉన్నారు. ఈ యొక్క మనం హెచ్చించబడాలంటే ఏమని మనం చేయవలసి ఉంది అనేటువంటిది ఇక్కడ మనం చూస్తున్నాం. మనం హెచ్చించబడాలంటే దేవుని ఆ యొక్క చేతి కింద దేన మనస్కులుగా ఉండాలి అని మనం చూస్తా ఉన్నాం. అలాగే ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 4వ అధ్యాయము 6వ వచనంలో కూడా మనం చూసినట్లయితే ఫిలిప్పిयों का पत्री 4वां अध्याय और 6 वचन पढ़ेंगे. और ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనము మనం చదువుకుందాం. ఇక్కడ చూసినట్లయితే దేనిని గూర్చి చింతపడకుడు గాని ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయండి. ఇది కూడా మనం నేర్చుకోవాల్సింది. మరి చాలా మంది ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసిన తర్వాత వారు పొందుకున్న తర్వాత వారు ప్రార్థన మరి కృతజ్ఞత చెల్లించకుండా ఉంటారు. కృతజ్ఞత చెల్లించడం అనేటువంటి చాలా ప్రాముఖ్యమైనది. అందుకనే ప్రతి విషయంలో ప్రార్థనా విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా, అలాగే దేన్ని గురించి చింతపడకండి అని చెప్తా ఉన్నారు. మరి ఏ విషయంలో కూడా మనం చింతపడకూడదు. ఇవన్నీ కూడా మనం క్రమశిక్షణగా మరి వాక్య ప్రకారంగా మనం జీవించినప్పుడు గొప్ప కార్యాలు మన జీవితాల్లో చూస్తాం. చూడండి, ఆ తర్వాత మొదటి పేతురు మొదటి పేతురు పత్రిక, అలాగే 5వ అధ్యాయంలో మనం చూద్దాం. మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయంలో మనం చూసినట్లయితే మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయము 6, 7 వచనాలు. ఇందాక దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లుగా ఆయన బలిష్టమైన చేతి కింద దేన మనస్కులై ఉండండి. దేవుడు మరి చాలా మంది ఈ దేన మనస్సు లేకుండా ఆ యొక్క దేవుని యొక్క మరి ఆయన ద్వారా వచ్చేటువంటి ఆ హెచ్చింపు ఏదైతే ఉందో దాన్ని పొందుకోలేకపోతా ఉన్నారు. అందుచేత మనం ఆయన చేతి కింద దేన మనస్కులుగా ఉండడం మనం నేర్చుకోవాలి.
అంత మాత్రమే కాకుండా ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి అని చెప్తా ఉన్నారు. అలాగే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 1 కొరింథిयों का पुस्तक 16वां अध्याय 2 वचन पढ़ेंगे. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము రెండో వచనాన్ని మనం చదువుకుందాం. మరి ఆ విధంగా కొన్ని క్రమశిక్షణ ఇక్కడ సంఘానికి నేర్పిస్తా ఉన్నారు పౌలు భక్తుడు. ఆ విధంగా క్రమశిక్షణగా మరి దైవజనులు చెప్పినటువంటి మాటలు వాళ్ళు కొన్ని విషయాలను మరి కొన్ని సంఘాల్లో కొన్ని విధాలుగా మరి వారు ఇచ్చే విషయంలో వారికి ఆజ్ఞలు ఇస్తా ఉన్నారు ఇక్కడ. అలాగే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 2 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 6-8 వచనాలు. 2 Corinthians chapter 9 verse 6 to 8. 2 Corinthians chapter 9 verse 6 to 8. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 6-8 వచనాలు. కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయను, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయను అని ఈ విషయంలో చెప్పవచ్చు. సణుకొనకయు బలవంతంగా కాకయు ప్రతివాడు తన హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారం ఇవ్వలను. దేవుడు ఉత్సాహంగా ఇచ్చి వారిని ప్రేమించును. ఇవన్నీ కూడా మరి మనమే క్రమశిక్షణగా మనం ఉండాలి. ఎవరు కూడా మనకి నేర్పించేటువంటివి కాదు. మరి ఇవన్నీ కూడా కాకుండా ఇచ్చే విషయం మాత్రమే కాకుండా మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో సర్వసమృద్ధి గలవారే ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ యెడల సమస్త విధములైన కృపను విస్తరింప చేయగలడు. మనం ఎప్పుడైతే ఈ విధంగా వాక్య ప్రకారం మనం జీవించామో, ఎప్పుడైతే మనం ఆయన చెప్పినట్లుగా మనం జీవిస్తా ఉన్నామో, అప్పుడు మన జీవితాల్లో మరి ఆయన కృప విస్తరించేదిగా ఉంటుంది అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. అందుకనే దేవుడు చెప్తా ఉన్నారు కదా, మీ జీవితాల్లో కూడా మరి కృప విస్తరించబడాలి అనే నేను కోరుకుంటూ ఉన్నాను. అందుచేతే మీరు క్రమశిక్షణ కలిగి వాక్యానుసారంగా మీరు జీవించండి అని చెప్తా ఉన్నారండి. అలాగే యోహాను సువార్త, यूहन्ना का पुस्तक, यूहन्ना का सुसमाचार 13वां अध्याय 14 और 15 पढ़ेंगे. యోహాను సువార్త 13వ అధ్యాయము 14-15 వచనాలు. కాబట్టి ప్రభువును బోధకుడైన నేను మీ పాదములు కడిగిన యెడల మీరును ఒకరికి పాదములు ఒకరు కడగవలసినదే. ఇక్కడ ఆయన ఒక క్రమశిక్షణ, ఒక మాదిరి మన మధ్యలో ఆయన చూపించారు. మరి మనం ఎంతగా మనం సమర్పించుకోవాలి, ఎంతగా మనల్ని మనం తగ్గించుకోవాలి అని ఆయన నేర్పించారంటే, మరి ప్రభు చేసినట్టే మనం కూడా పాదాలు కడిగే ఈ బోధకుడు అయినప్పటికీ కూడా, ఆయన దేవాదేవుడు అయినప్పటికీ కూడా ఎలాగైతే ఒకరి పాదాలు ఒకరు ఆయన కడిగారో అలాగే మీరు కూడా ఒకరి పాదాలు ఒకరు కడగవలసిందే అని చెప్తా ఉన్నారు. అంతగా మనం తగ్గించుకోవాలి, అంతగా మనం సమర్పించుకోవాలి. నేను మీకు చేసిన ప్రకారము మీరును చేయవలనని మీకు మాదిరిగా ఇలాగ చేసి తిని అని చెప్తా ఉన్నారు. ఆయన తన శిష్యులకు చేసి చూపించి మరి అదే విధంగా మీరు కూడా చేయండి అని ఆయన వారికి ఆజ్ఞాపించారు. మరి ఆ విధంగా మనం చేసినప్పుడు మన జీవితాల్లో మరి ఆ యొక్క దేవుని యొక్క బిడలంగా మన ఈ లోకంలో జీవించగలుగుతాం. అలాగే మార్కు సువార్త 10వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, దయచేసి అందరూ కూడా మార్కు సువార్త 10వ అధ్యాయం, मार्कुस का पुस्तक 10वां अध्याय और उसमें 43-44 देखेंगे. మార్కు సువార్త 10వ అధ్యాయము 43-44 వచనాలు. మీలో అలాగ ఉండకూడదు. మీలో ఎవడైనాను గొప్పవాడై ఉండగోరిన ఎడల వాడు మీకు పరిచారము చేయువాడై ఉండవలెను. మీలో ఎవడైనాను ప్రముఖుడై ఉండగోరిన ఎడల వాడు అందరికీ దాసుడిగా ఉండాలి.
అని చెప్తా ఉన్నారు. మరి ఎందుకు ఇంతగా మనల్ని తగ్గించుకోమని చెప్తా ఉన్నారు? ఎందుకు ఇంతగా మనల్ని ఆయన పరిచర్య చేయమని చెప్తా ఉన్నాడంటే, మనల్ని ఉన్నతమైన స్థితిలో ఉంచాలని, మనల్ని గొప్పవారిగా ఆయన నిలబెట్టాలని, మరి మనల్ని పరిచారం చేసేవారిగా ఉండాలి. మీరు మీ శిష్యులను మరి ఆ యొక్క వారికి సేవకులుగా మీరు ఉండాలి. వారికి వారి పాదాలు కడుగునంత మట్టుకు మీరు తగ్గించుకునేవారుగా మీరు ఒకరికొకరు పరిచర్య చేసుకోండి అని ఆయన చెప్తా ఉన్నారు. చూడండి 44వ వచనంలో చెప్తున్నారు కదా, మీలో ఎవడైనాను ప్రముఖుడై ఉండగోరిన ఎడల వాడు అందరికీ దాసుడై ఉండవలనని చెప్తా ఉన్నారు. మరి ఎవరైతే ప్రముఖుడుగా ఉండాలని కోరుకుంటారో మరి వారు అందరికీ దాసులుగా ఉండాలని చూడండి, ఇటువంటి క్రమశిక్షణ ఆత్మీయ స్థితిలో మనం కలిగి ఉన్నప్పుడు తప్పకుండా దేవుడు మనల్ని దీవించేవాడుగా, ఆయన ఘనపరిచేవాడుగా ఆయన ఉంటారు. అలాగే 1 పేతురు పత్రిక 4వ అధ్యాయము 10వ వచనము, पहला पत्रस और 4वां अध्याय 10 पद को हम पढ़ेंगे। पहला पत्रस 4वां अध्याय 10 पद. 1 పేతురు 4వ అధ్యాయము 10వ వచనం మనం చదువుకుందామండి. దేవుని నానా విధమైన కృప విషయంలో మంచి గృహ నిర్వాహకుడై ఉండి ఒక్కొక్కడు కృపావరం పొందిన కొలది ఒకనికొకడు ఉపచారము చేయుడి అని చెప్తా ఉన్నారు. ఇక్కడ ఏమండి, నానా విధమైన కృప విషయం. దేవుని ద్వారా కృప అంటే చాలా రకాలుగా అది మనకు దొరుకుతూ ఉంటది. ఆ విధంగా మనం పొందుకోవడం నానా విధమైనటువంటి కృప విషయంలో అంత మాత్రమే కాకుండా మంచి గృహ నిర్వాహకులై ఉండి, అంటే అన్ని విషయాల్లో మనము చక్కగా చేసేవారుగా మనం ఉండాలి. చాలా కృపలు మనం దేవుని దగ్గర నుంచి పొందుకుని అన్ని విషయాల్లో చక్కగా చేస్తూ మరి ఎవరికి ఇచ్చినటువంటి కృపావరాన్ని వారు పొందిన కొలది ఒకరికొకరు ఉపచారం చేయండి. కేవలము సేవ చేయడం అంటే మరి ఏదో ఆ యొక్క మరి తగ్గించుకోవడం అంటే మరి ఇతరులకు మరి ఆ యొక్క ఏదైతే మరి యేసుక్రీస్తు ప్రభు వారు పాదాలు కడిగారో మరి అది ఒకటే. అలాంటిది తగ్గింపుల విషయంలో అది ఒకటి మాత్రమే కాకుండా ఇంక ఏమేమి మనం చేయగలం? మనం పొందుకున్నటువంటి కృప ఏంటి? మనకిచ్చినటువంటి కృపావరం ఏంటి? మనకిచ్చినటువంటి కృపావరాన్ని బట్టి, మనం పొందుకున్న కృపను బట్టి మనం ఉపచారం చేసే విషయంలో మరి ఆ యొక్క మనం ఆగకుండా ముందుకు సాగిపోవాలి అని దేవుడు కోరుకుంటూ ఉన్నారు. అలాగే మత్తయి సువార్తలో మనం చూద్దాం 6వ అధ్యాయము 16 నుంచి 18 వచనాలు. मत्ती का सुसमाचार 6वां अध्याय 16 से 18 तक हम पढ़ेंगे। मत्ती का सुसमाचार 6वां अध्याय 16 से 18 तक. మీరు ఉపవాసం చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకుడి, తాము ఉపవాసం చేయుచున్నట్లు ఆ యొక్క మనుషులకు కనబడవలనని వారు తమ ముఖములను వికారము చేసుకొందురు. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. మరి 17వ వచనం చూసినట్లయితే, ఉపవాసము చేయనట్టున్నట్లు మనుషులకు కనబడవలనని కాక రహస్యమందున్న నీ తండ్రికే కనబడవలనని నీ ఉపవాసము చేయనప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుక్కొనము. 18వ వచనం చూస్తే, అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును అని చెప్తా ఉన్నారు. చూడండి, ఇక్కడ ఉపవాసం చేసే విషయంలో ఆయన అనేకమైన విషయాలు మనకు నేర్పిస్తా ఉన్నారు. మనం ఉపవాసము ఎలా చేయాలి, ఉపవాసం చేసేటప్పుడు మనం ఎలా ఉండాలి అనే విషయాలు ఆయన మనకు బోధిస్తూ మరి క్రమశిక్షణ సంబంధమైనటువంటి విధంగా మనం విశ్వాసులంగా మరి దేవుని వెంబడించే వారంగా మనం ఎలా ఉంటే దేవుడు మహింపరచబడతాడు అనేటువంటి విషయాలు చాలా చక్కగా ఇక్కడ ప్రభు మనకి తెలియజేస్తా ఉన్నారు. మీరు ఉపవాసం చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖములై ఉండకుడి.
మనం ఏ పని చేసినా, మనం దేవుని ఆత్మ సంబంధంగా మనం అభివృద్ధి చెందడానికి మనం ప్రార్థన చేసినా, పాట పాడినా, మరి వాక్యం చదివినా, వాక్యాన్ని బోధించినా, మరి ఏ కార్యం చేసినా కూడా మనం ఏం చేయాలంటే ఆ యొక్క ప్రభువుకు మహిమకరంగా మనం కార్యాలు చేసేవారుగా ఉండాలి. క్రమశిక్షణతో మనం చేసేవారుగా ఉండాలి. దేవుడు ఏ విధంగా చేయమన్నాడో అదే విధంగా మనం చేయగలగాలి. ఆయన మనల్ని ఇతరులకు పరిచర్య చేయమన్నాడు, ఇతరులకు సేవ చేయమన్నాడు. మరి అదే విధంగా మనం ఇతరులకు పరిచర్య చేసేవారుగా, సేవ చేసేవారుగా, తగ్గించుకునేవారుగా మనం ఉన్నప్పుడు మరి అది ఎంతో ఆశీర్వాదకరం. ఆ యొక్క దేవుని యొక్క బిడలంగా మన జీవితాల్లో మరి దేవుడు కోరుకున్నటువంటి విధంగా మనం జీవిస్తూ ప్రభు యొక్క చిత్తాన్ని మనం నెరవేర్చగలుగుతాం. అందుకనే వాక్యములో ఎలా చెప్పబడిందో, ఏం చెప్పబడిందో ఆ వాక్య ప్రకారంగా మాత్రమే మనం జీవించినప్పుడు అది మనకి ఎంతో ఆశీర్వాదకరం. ఆ విధంగా మరి ఇప్పుడు ఉదాహరణకు మరి ఆ యొక్క మనం స్కూల్కి వెళ్తాం చదువుకోవడానికి. స్కూల్కి వెళ్ళినప్పుడు ఆ టీచర్ గారు కొన్ని విధానాలు మనకు నేర్పిస్తారు. దాన్ని ఎలా నేర్చుకోవాలి, దాన్ని ఎలా కంఠస్థ పట్టాలి, ఎలాగ దాన్ని నువ్వు జ్ఞాపకం పెట్టుకోవాలి, ఎలాగ నువ్వు పరీక్షలో నువ్వు దాన్ని ప్రజెంట్ చేయాలి, ఈ విషయాలన్నీ నీకు నేర్పిస్తారు. ఆ టీచర్ గారు చెప్పినటువంటి విధంగా నువ్వు చేస్తే నువ్వు ఆ యొక్క చాలా మంచి స్థితిలో నువ్వు ఉంటావు. అలాగే అది శరీర సంబంధంగా మన ఆ యొక్క చదువులో అభివృద్ధి చెందడానికి మనం అలా చేస్తూ ఉంటాం. అయితే ఇది ఆత్మ సంబంధమైనటువంటి విషయాల్లో కూడా మన బోధకుడు యేసయ్య ఆయన చెప్పినటువంటి విధంగా మనం చేస్తూ వెళ్ళినప్పుడు మన జీవితాల్లో ఎంతో ఆశీర్వాదకరంగా మనం ఉంటాం. ఆయన వాక్యంలో చెప్పబడినటువంటి విధంగా మనం చేయాలి. అందుకనే తర్వాత మనం చూసినట్లయితే ఆ యొక్క ప్రతిరోజు మనం బైబిల్ చదివేటువంటి అలవాటు మరి కలిగి ఉండే వారంగా మనం ఉండాలి. ఎవరు మనకు చెప్పక్కర్లే బైబిల్ చదివావా, బైబిల్ చదువుతున్నావా లేదా అనేటువంటిది ఎవరు మనకి జ్ఞాపకం చేయక్కర్లేదు. అది మన జీవితంలో ఒక అలవాటుగా మారిపోవాలి. ప్రతిరోజు బైబిల్ చదవాలి. అలాగే ప్రతిరోజు ప్రార్థన చేయాలి. ప్రార్థన రోజుకు మరి 3 సార్లు మరి చేస్తారో, మరి 2 సార్లు చేస్తారో, 4 సార్లు చేస్తారో అది మీ ఇష్టం. మీకు వీలుని బట్టి ఖచ్చితంగా ప్రతిరోజు ప్రార్థన మాత్రం ఖచ్చితంగా చేయాలి. ఆ విధంగా చేసినప్పుడు ప్రార్థన చేసి వాక్యము చదివి ఆ విధంగా మనం చేస్తూ ఉన్నప్పుడు మన జీవితాల్లో గొప్ప ఎదుగుదల మనం చూస్తాం. గొప్పగా మన ఆత్మీయ స్థితి మార్పు చెందడాన్ని మనం చూస్తాం. అందుకనే మనం ఎక్కువగా వాక్యాన్ని చదివేవారుగా, వాక్య ప్రకారం జీవించేవారుగా మనం ఉండాలి. ఇప్పుడు మనం ఆ యొక్క ఇంకా దేవునిలో మనం ఎదగడానికి, క్రమశిక్షణ మనం నేర్చుకోవడానికి మనం ఏం చేయగలం అనేటువంటిది మనం నేర్చుకుందామండి. ఆ యొక్క దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం కదా, దేవుని వాక్యంలో చాలా శ్రేష్టమైనటువంటి విషయాలను మనం నేర్చుకుంటూ ఉన్నాం. మొట్టమొదటిగా దేవుని యొక్క ప్రజలు, దేవుని యొక్క బిడ్డలు వాళ్ళు ఎలాగా మరి వారి జీవితంలో అభివృద్ధి పొందుతారు, అలాగా మరి వారు ఉన్నతమైనటువంటి స్థానాల్లో వారు ఉంటారు అనేటువంటిది, ఆయన కృపను ఇంకా అధికంగా ఎలా పొందుకుంటారు, అవన్నీ అనేక విషయాలు మనం ఇంతవరకు మనం నేర్చుకున్నాం. ఇంకా కొన్ని విషయాలను మనం ఆయన కృపలో ఎదగడానికి, ఆయన యొక్క మరి ఆయన మార్గాల్లో మనం ఎదగడానికి ఇంకా మనం ఏమి చేయగలం అనేటువంటిది మనం చూస్తే కొన్ని విషయాలు మనం చేయగలిగిన వారంగా ఉండాలి. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే దేవుని వాక్యాన్ని మనం చదవాలి, ఖచ్చితంగా మనం చదవాలి అనేటువంటిది మనం నేర్చుకున్నాం. ఇప్పుడు చదువుట
మాత్రమే కాకుండా ఆ యొక్క దేవుని వాక్యాన్ని ధ్యానించే వారిగా మనం ఉండాలి. ఇది మొట్టమొదటి పాయింట్. మొట్టమొదటిగా దేవుని వాక్యాన్ని చదవడం మాత్రమే కాకుండా దేవుని వాక్యాన్ని మనం ధ్యానించే వారిగా మనం ఉండాలి. ఈ చదవడం వేరు, ధ్యానించడం వేరు. ఆ యొక్క దేవుని వాక్యాన్ని మనం నేర్చుకున్నప్పుడు అనేక విషయాలు మనం దేవుని వాక్యంలోంచి మనం చూస్తాం. భక్తుడు సెలవిస్తా ఉన్నారు కదా, ఇదిగో నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు అని చెప్తా ఉన్నారు. అలాగే ఆయన వాక్యాన్ని, మన త్రోవకు వెలుగుగా ఉన్నటువంటి వాక్యాన్ని మనం ఏం చేయాలంటే, మనం ఏం చేస్తున్నా, ఏ పని చేస్తున్నా మనం ఆ వాక్యాన్ని మనం ధ్యానించేవారుగా మనం ఉండాలి. ఆ తర్వాత మనం జాగ్రత్తగా గమనించినట్లయితే దేవుని వాక్యంలో మరి అనేకమైన సత్యాలు ఆయన మనకి నేర్పిస్తా ఉన్నారు. ఆయన వాక్యాన్ని చదవడం ఎలాగా, ఆయన వాక్యాన్ని ధ్యానించడం ఎలాగా అనేటువంటిది ప్రభు మనకి నేర్పిస్తా ఉన్నారు. ఇక్కడ చూస్తున్నాం కదా, మరి మొట్టమొదట ఆయన వాక్యాన్ని మనం ధ్యానించాలి. ఆ తర్వాత మనం చూసినట్లయితే వాక్యాన్ని ధ్యానించడం అంటే ఏంటి అని అడుగుతారేమో. వాక్యాన్ని మనం దాన్ని తలపోసుకుంటా ఉండాలి. మనం నేర్చుకున్నటువంటి వాక్యము, విన్నటువంటి వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకునే వారిగా, మనం ఆ వాక్య ప్రకారంగా మనం జీవించే వారంగా మనం ఉండాలి అనేటువంటిది దేవుని యొక్క ఆశ. మరలా ఆ తర్వాత మనం చూసినట్లయితే దేవుని యొక్క వాక్యము ధ్యానిస్తూ, దేవుని యొక్క వాక్యాన్ని చదువుతూ, దాన్ని నేర్చుకుంటూ ఆయనకు కృతజ్ఞత తెలియజేసే వారంగా మనం ఉండాలి. ఈ విధంగా కృతజ్ఞత తెలియజేయడం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. చూడండి, ఒకసారి యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పారు కదా, ఒకసారి ఆయన దగ్గరికి ఒక 10 మంది కుష్ఠరోగం కలిగినటువంటి వాళ్ళు వచ్చారు. వాళ్ళు వచ్చి ఏం చెప్తున్నారంటే, మరి మాకు స్వస్థపరచు ప్రభువా అని వాళ్ళు అడిగారు. మరి దేవుడు ఆయన చాలి కలిగినటువంటి వాడు, వారు అడిగినటువంటి ప్రకారంగా వారిని ఆయన స్వస్థపరిచాడు. అయితే చూడండి ప్రియులారా, 10 మంది స్వస్థత పొందారు, కానీ తిరిగి ఆయన దగ్గరకు వచ్చి ఆ యొక్క కృతజ్ఞత తెలియజేసినటువంటి వారు ఒక్కళ్ళు మాత్రమే, 9 మంది వెనక్కి రాలేదు అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. అందుకనే ఈ కృతజ్ఞత తెలియజేయడం అనేటువంటిది చాలా చాలా ప్రాముఖ్యము. మన జీవితాల్లో మరి ఆయనకు కృతజ్ఞత తెలియజేసే వారుగా మనం ఉంటూ మరి మనం ముందుకు సాగిపోవాలని ప్రభు కోరుకుంటూ ఉన్నారు. ఆ తర్వాత మూడవదిగా మనం చూసినట్లయితే ప్రార్థన అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనది. మరి మరి మీరు ఎడతెగక మీరు ప్రార్థన చేయండి అనే వాక్యము తెలియజేస్తా ఉంది. మరి ఆ తర్వాత మనం చూసినట్లయితే మరి మీరు ఎదుర్కొనేటువంటి శ్రమల్లో మరి మీరు ఓర్పు కలిగి ఉండండి అనేటువంటిది మనం చూస్తా ఉన్నాం. చూడండి ప్రియులారా, రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 12వ వచనంలో మాట మనం చదువుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 12వ వచనం. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, నేను చదువుతున్నాను, ఒకసారి నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమ యందు ఓర్పు గలవారై ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండండి అని మనం చూస్తాం. ఇక్కడ మనం ఎలా ఉండాలి అనేటువంటిది మనం చూస్తా ఉన్నాం. నిరీక్షణ గలవారై మీరుండండి. మనం నిరీక్షణ గలవారమై సంతోషించండి. ఎప్పుడు
ప్రతి విషయంలో మనం శ్రమలు పొందుతున్నా, మనం నిందలు ఆ యొక్క పడుతూ ఉన్నా, ఎటువంటి పరిస్థితుల్లోనైనా కూడా మరి మనం సంతోషించే వారంగా మనం ఉండాలి. మీకు మరి అన్ని విషయాలు బాగున్నప్పుడు మాత్రమే మీరు సంతోషించండి అని వాక్యం మనకు చెప్పట్లేదు కానీ, అన్ని విషయాల్లో మరి అన్ని సందర్భాల్లో మరి మనం సంతోషించే వారంగా మనం ఉండాలి. ఎందుకంటే నిరీక్షణ గలవారిగా మనం ఉన్నాం కాబట్టి, మరి ప్రతి విషయంలో మనం సంతోషించే వారిగా మనం మరి ఎటువంటి శ్రమలొచ్చినా, ఎటువంటి నిందలొచ్చినా, ఎటువంటి అవమానాలు కలిగినా, క్రీస్తు నిమిత్తము ఎటువంటి మరి ఆ యొక్క మనము ఇబ్బందులకు గురి కావలసొచ్చినా కూడా మనం నిరీక్షణ గలవారై సంతోషించే వారంగా మనం ఉండాలి. శ్రమయందు ఓర్పు కలిగిన వారమై ఉండాలి. ప్రార్థన యందు పట్టుదల కలిగిన వారమై ఉండాలి అనేటువంటిది ఇక్కడ మనం చదువుతూ ఉన్నాం. అందుకనే ప్రార్థన యొక్క ప్రాముఖ్యత మనం ఇక్కడ తెలుసుకుంటున్నాం. ప్రతి విషయంలో కృతజ్ఞతాపూర్వకంగా మరి మీ విన్నపాలు దేవునికి తెలియజేయండి అని ఆ యొక్క ప్రార్థన గురించినటువంటి ఆ యొక్క గొప్పతనాన్ని, మనం ప్రార్థన ఎలా చేయాలి అనేటువంటిది అక్కడ ఫిలిప్పీయులకు రాస్తూ మరి పౌలు భక్తుడు తెలియజేస్తా ఉన్నారు. అలాగే మరి ఆ యొక్క దేవుని దీన మనస్కుడుగా ఉండి నీ బలిష్టమైన చేతి కింద అణిగి మెనిగి మరి మిమ్మల్ని మీరు తగ్గించుకొని మరి దేవుడు తన తగిన సమయం మీద మిమ్మల్ని హెచ్చించలాగిన ఆయన చేతి కింద మీరు దీన మనస్కులై ఉండుడి అని ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. మరి అంత మాత్రమే కాకుండా మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి అని ఆ యొక్క 1 పేతురు 5-6-7 వచనాల్లో 5వ అధ్యాయం 6-7 వచనాల్లో మనం చూస్తా ఉన్నాం. ఈ విధంగా మనం ఎలాగా జీవించాలి, ఎలాగా మనం తగ్గించుకోవాలి, ఎలాగా ప్రార్థన చేయాలి, ఎలాగా బైబిల్ వాక్యము చదవాలి, ఎలాగా మరి ధ్యానం చేయాలి, విధమైనటువంటి విషయాలన్నీ కూడా మనం నేర్చుకుంటున్నాం. ఆ తర్వాత మనం చూసినట్లయితే ఇచ్చే విషయంలో మనం ఎలా ఉండాలి, మరి ఇతరులకు మరి ఇచ్చే విషయంలో, దేవునికి మనం ఇచ్చే విషయంలో ఎలా ఉండాలి. సంపూర్ణంగా మనం ఆయనకి సమర్పించుకున్నప్పుడు ఆయన ఎంతో మరి ఆయన మనల్ని ఎంతగానో ఆశీర్వదించేవాడుగా ఉంటాడు. కేవలము నేను మరి ఆ యొక్క ఈ లోక సంబంధమైనటువంటి విషయాలు ఇవ్వడం మాత్రమే కాకుండా మనం ఆ యొక్క మన యొక్క సమస్తాన్ని కూడా ఆయన మనకు ఇవ్వాలని ఆయన కోరుకుంటూ ఉన్నారు. మరి అన్నీ కూడా మనం ఆయనకి ఇవ్వాలి. మన సమయాన్ని ఆయనకి ఇవ్వాలి, మన తలాంతులను ఆయనకి ఇవ్వాలి. మనకున్నటువంటి మరి ఆ యొక్క ఏదైతే మనకు మన దగ్గర ఉందో అవన్నీ కూడా ప్రభుకి ఇవ్వడానికి మనం ముందుకు రావాలి. ఈ విధంగా ఇచ్చే విషయంలో మనం ఆ యొక్క దేవుని వాక్యం ఏ విధంగా అయితే మనకు నేర్పిస్తా ఉందో, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఇచ్చే విషయంలో ఆయన ఎలాగా ఆయన చివరి రక్త బిందువు వరకు ఆయన ఉంచుకోకుండా ఎలాగా ఆయన మనందరి కొరకు ఇచ్చేశాడో, అలాగా మనము మన జీవితాల్లో మనం కలిగి ఉన్నది కూడా మనం ఇవ్వగలిగింది ప్రభువుకు మనం సమర్పించినప్పుడు మన జీవితాల ద్వారా ఆయన ఎంతో మహింపరచబడతారు. ఆ తర్వాత సేవ చేసే విషయంలో, ఇతరులకు సేవ చేసే విషయంలో కూడా మనం ఎప్పుడు కూడా సమర్పణ కలిగి మరి యేసుక్రీస్తు ప్రభువును పోలి మనం ఇతరులకు సేవ చేసేవారుగా మనం ఉండాలి. చెప్తా ఉన్నారు కదా, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జీవితాన్ని మనం చూసినట్లయితే మరి ఆయన శిష్యుల పాదాలను ఆయన కడిగారు. ఆయన కడిగి మరి మీరు కూడా నేను ఏ విధంగా అయితే నేను గురువుగా మరి మీకు బోధకుడుగా ఉన్న నేనే మరి మీ పాదాలు నేను కడిగాను కాబట్టి మీరు కూడా అలాగే మీరు శిష్యుల పాదాలు కడగండి, మీ శిష్యుల పాదాలు కడగండి అని ఆయన నేర్పించారు. ఆ విధంగా మరి ఆయన చేసి చూపించి ఆయన చేసినటువంటి విధంగానే మరి వారిని కూడా చేయమన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకనే మరి ఇక్కడ మనం చూస్తున్నాం కదా, మరి ఆయన మనకు నేర్పించినటువంటి విధానం, మనకు ఆ యొక్క చూపించినటువంటి మాదిరి ప్రకారంగా మనం ఈ లోకంలో జీవించినప్పుడు అది మనకి ఎంతో ఆశీర్వాదము అనేటువంటిది
మనం చూస్తా ఉన్నాం. మరి క్రీస్తును పోలి అన్ని విషయాల్లో మరి మనం జీవించాలి అనేటువంటిది దేవుని యొక్క ఆశ. అందుకే మరి ఈ యొక్క ఆయన్ను ప్రేమించే విషయంలో, ఆయనను సేవించే విషయంలో ఆయనను పోలి మనం నడుచుకునే వారంగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. తర్వాత మనం చూసినట్లయితే ఈ ఈ ఆ యొక్క ప్రార్థించే విషయంలో, ఆ యొక్క దేవుని వాక్యాన్ని ధ్యానించడం విషయంలో, మరి అంత మాత్రమే కాకుండా ఈ యొక్క దేవుని మరి మార్గాల్లో నడిచే విషయంలో, మరి ఉపవాసం చేసే విషయంలో కూడా మనం ఎలా ఉండాలి అనేటువంటిది మనం నేర్చుకున్నాం. మరి ఆ యొక్క దేవుని మీద ఆనుకునే విషయంలో మనం ఎలా ఉండాలి అనేటువంటిది మనం నేర్చుకున్నాం. అలాగే మనల్ని మనము ఎలాగా మనం జాగ్రత్తగా మనం ఆ ఆ యొక్క జాగ్రత్త వహించాలి, మన ఎడల మనం జాగ్రత్త వహించాలి అనేటువంటిది, మనం సెల్ఫ్ కేర్ విషయంలో కూడా మనం ఒక క్రమశిక్షణ కలిగి ఉండాలి. చాలా మంది వారిని గురించి వారు కేర్ తీసుకోరు. ఏదో చాలా బిజీగా చాలా స్ట్రెయిన్ అయిపోతా ఉంటారు. చాలా స్ట్రెయిన్ అయిపోయి మరి వారు చాలా నీరసించిపోతారు. ఒక్కొక్కసారి అనారోగ్యాలకు గురవుతా ఉంటారు. మరి ఈ యొక్క మనం వ్యక్తిగతంగా మనల్ని మనం కేర్ తీసుకోవడం కూడా ఆ యొక్క చాలా ఇంపార్టెంట్. మరి ఆ యొక్క ఉదయాన్నే మనం లెగిసేటువంటి విషయంలో, మనం రాత్రి బాగా నిద్రపోయే విషయంలో మనం జాగ్రత్త వహించాలి. అంతా క్రమశిక్షణగా ఉండాలి. ఆ యొక్క ఉదయమే మనం లెగిసి ఆ యొక్క వ్యాయామం చేసే అలవాటు మనం కలిగి ఉండాలి. మరి మనం తినేటువంటి ఆహారం కూడా చాలా ఆరోగ్యకరమైంది మనం తినేవారుగా మనం ఉండాలి. మరి అంత మాత్రమే కాకుండా ఇంకా ఏదైతే దేవుణ్ణి ప్రతి విషయంలో మనం స్తుతించే వారంగా ఉండాలి. మనకు అన్ని విషయాల్లో సహాయం చేస్తా ఉన్నారో వారికి మనం ఎంతో కృతజ్ఞతగా ఉండేవారిగా మనం ఉండాలి. ఈ విధంగా మనం మన గురించి మనం జాగ్రత్త వహించే వారంగా మనం ఉండాలి అనేటువంటిది ప్రభు కోరుకుంటూ ఉన్నారు. ఆ విధంగా మనం జీవించినప్పుడు మన జీవితాల్లో గొప్ప ఆశీర్వాదము, గొప్ప మేళ్ళు మనం పొందుకోగలుగుతాం. మరి ఈరోజు విన్నటువంటి ఈ మాటలు ఆ యొక్క మరి క్రమశిక్షణ, ఆత్మీయమైనటువంటి క్రమశిక్షణ మనం కలిగి ఎలా ఉండాలి అనేటువంటి విషయాన్ని మనం నేర్చుకున్నాం. మరి ఈ విషయంలో మరి మీరు ఏమి అర్థం చేసుకున్నారు అనేటువంటి విషయాన్ని ఆ యొక్క మీరు ఒక నోట్స్ మీద దాన్ని రాసి మరి పంపించాలని మనవి చేసుకుంటూ ఉన్నామండి. ఆ యొక్క మీకు అర్థమైనటువంటిది ఏమిటి అనేటువంటిది ఒక నోట్స్ రూపంలో దాన్ని పంపించండి. ఆ తర్వాత మీరు ఈ గైడ్ ఏదైతే ఉందో ఈ గైడ్ని కూడా మరి మీకు పంపిస్తాను. దాన్ని మీరు ఆ గైడ్ ప్రకారం మీరు దీన్ని నోట్స్ రాయడానికి ప్రయత్నించండి. మీకు ఇంగ్లీష్లో, హిందీలో మరి ఈ గైడ్ పంపించడానికి నేను ఇష్టపడతా ఉన్నాను. మరి మీరు నేను ఏదైతే మీకు స్లైడ్లు చూపించానో ఆ స్లైడ్లు చూపించిన ఆ విషయాలన్నీ కూడా ఆ గ్రూప్లో మీకు పంపిస్తాను. మరి దీన్ని చదువుకుని మరి మీరు ఆ వాక్య ప్రకారంగా చదివిన వాక్యాన్ని, ధ్యానించినటువంటి వాక్యాన్ని మీరు ఏమి నేర్చుకున్నారు అనేటువంటిది మీరు ఒక నోట్స్లో రాసి మీరు పంపించినట్లయితే మీరు దాన్ని ఏ విధంగా అర్థం చేసుకున్నారు అనేటువంటిది మీరు దాన్ని అర్థం చేసుకొని ఇతరులకు బోధించే విధంగా, మరి మీరు నేర్చుకుంటూ మాత్రమే కాకుండా మీరు నేర్చుకున్నటువంటి విషయాలు ఇతరులకు మీరు బోధిస్తూ మరి అనేక మందికి దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉండాలనేటువంటిది మా ఆశ అండి. మరి ఇంతటితో మరి ఈ పాఠాన్ని మనం ముగించుకుందాం. మరి మన మధ్యలో ఉన్నటువంటి దైవజనులు దేవదానం అయ్య గారు మరి కానీ దివ్య అనేటువంటి సహోదరి కానీ ఎవరైనా ఇంకా ఏమైనా మరి
ఈ విషయాల గురించి మీకేమన్నా మరి క్వశ్చన్స్ ఉన్నట్లయితే, ప్రశ్నలు ఉన్నట్లయితే మరి మీరు అడగొచ్చు. మరి మీకు సమయాన్ని ఇస్తా ఉన్నాం. మరి మీకు చాలా డౌట్లుంటాయి. ఏంటి అసలే ఈ మీరు చెప్పినటువంటి వాక్యంలో ఏదైనా మరి ఒకాయన మరి లైవ్‌లో అడుగుతా ఉన్నారు. ఉపవాసం చేయకపోయినా పర్వాలేదా అని అడుగుతా ఉన్నారు. మరి ఉపవాసము చేయడము అనేటువంటిది చాలా ప్రాముఖ్యం. ఉపవాసము చేసే విషయంలో అది మనం చాలా ప్రాముఖ్యమైంది. ఎందుకంటే మనం ఉపవాసం చేయడం ద్వారా మనం నీరసము పొందం గానీ, ఉపవాసం చేయడం ద్వారా ఇంకా బలం పొందుతాం. ఇంకా మరి శక్తిని పొందుకుంటాం. ఆ విధంగా దేవునికి ఇంకా దగ్గరగా మనం వెళ్ళడానికి అవకాశం ఉంటది. అందుకని ఉపవాసం చేయడం అనేటువంటిది చాలా ప్రాముఖ్యం. అయితే యేసు ప్రభువారు ఏం చెప్పారంటే, ఉపవాసం చేసేటప్పుడు మీరు విచారంగా మీరు మొహాలు పెట్టుకోకండి. మీరు సంతోషంగా ఉండండి. మీరు ఉపవాసం చేస్తున్నట్లుగా ఇతరులకు చెప్పకండి అని చెప్తా ఉన్నారు. అలాగా ఆయన వాక్య ప్రకారము, ఆయన చెప్పినటువంటి ప్రకారము మనం ఆ యొక్క ఉపవాసం చేసేవారుగా మనం ఉండాలి. ఏం చేసినా, మనం ప్రార్థన చేసినా, మరి ఆ బోధ చేసినా, వాక్యం చెప్పినా, పాట పాడినా, మరి మనం ఏం చేసినా కూడా వాక్య ప్రకారంగా మనం చేయాలి. ఏదో అది మనల్ని ఆ యొక్క దీని ద్వారా మనల్ని ఏదో మన ప్రజలు గొప్పవారు అనుకోవాలి అనేటువంటి విధంగా మనం ఏ కార్యం చేయకూడదు. మనం ఏ పని చేసినా అది ఆత్మ సంబంధంగా, మరి ఏ కార్యం చేసినా దేవుని మహింపరిచే వారుగా మనం ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉన్నారు. ఆ విధంగా ఇంకా మీకేమైనా ప్రశ్నలు ఉన్నా, ఇంకా మీకేమైనా మరి ఏమైనా మీరు చెప్పాలనుకున్న ఈ వాక్యానికి అనుగుణంగా మరి దయచేసి తెలియజేయండి. మరి మీకు సమయాన్ని ఇస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సేవకుడా నీ భాగ్యమెంత గొప్పది. హల్లెలూయా. దేవా స్తోత్రం. సేవకుడా నీ భాగ్యం ఎంత గొప్పది. ఈ సేవ దేవుని యొక్క పరిచర్య చేస్తున్నటువంటి మన యొక్క జీవితాల్లో దేవుని యొక్క బిడలంగా మనం జీవిస్తూ ఉన్నప్పుడు అది ఎంతో గొప్ప భాగ్యము. దేవుని యొక్క మార్గాల్లో మనం జీవిస్తూ ఉన్నప్పుడు మన జీవితాలకు అది ఎంతో ఆశీర్వాదకరము అనేటువంటిది మనం నేర్చుకుంటూ ఉన్నాం. అందుచేతే ఈ వాక్యాన్ని మనం నేర్చుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా మనం నేర్చుకోవాలి. ఎందుకంటే ఈ యొక్క వాక్యము మనం నేర్చుకోవడం ద్వారా, వాక్య ప్రకారము మనం జీవించడం ద్వారా అది మన జీవితాలకు ఎంతో ఆశీర్వాదకరం. కృప వెంబడి కృప మనం పొందుకోవడానికి, మన జీవితాల్లో దేవుని యొక్క ఆయన ప్రేమ, ఆయన యొక్క దయ ఇంకా అధికంగా మనం పొందుకోవడానికి ఇదెంతో మనకు సహాయకరంగా ఉంటది. కాబట్టి మనం దేవుని యొక్క బిడలంగా ఈ లోకంలో మనం జీవించాలి. ఆ యొక్క దేవుని యొక్క మార్గాల్లో మనం జీవించే వారంగా మనం ఉండాలి. ఆయన సెలవిచ్చినటువంటి విధంగా మనం చేసేవారుగా మనం ఉండాలి. అప్పుడు మన జీవితాలకు అది ఎంతో మేలు అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. మరి ఈ సమయంలో మరి ఎవరు కూడా మరి చెప్పడానికి మరి ముందుకు రావటం లేదు. కాబట్టి మరి మనం కూడికను ముగించుకుందాం. మన మధ్యలో ఉన్నటువంటి ఎవరైనా ప్రార్థనలో మనం నడిపించి ముగింపు ప్రార్థన చేసి ఈ కూడికను ముగించాలని మనవి చేసుకుంటున్నాం. మరి మీరు ఎవరైనా ప్రార్థన చేయండి. మరి ముగింపు ప్రార్థన ద్వారా మరి కూడికను ముగించుకుందాం. వందనాలు అయ్య గారు. వందనన్నా. ప్రార్థన చేయమంటారా? చేయండి అన్న. ప్రార్థన చేసుకుందాం.
అత్యంత కృపామయుడ పరలోకపు తండ్రి, గొప్ప దేవ యేసయ్య, నీకే వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకొనుచు నా తండ్రి, ఇదిగో నాయన ప్రభువా, మరి నీ నామాన్ని గణపరుస్తూ తండ్రి, నిన్ను వాక్యమును ధ్యానించుటకు ప్రభువా, అనేక విషయాలు తెలుసుకున్నటకు ప్రభువా, దైవజనులు జడ్జిన్ చార్లీ గారు ప్రభువా, వారి ద్వారా ఏర్పాటు చేసిన యొక్క కార్యక్రమంలో ప్రభువా, చిన్న పాత్రగా మేము కూడుకొనుటకు ప్రభువా, అనేక విషయాలు దైవజనుల ద్వారా నేర్చుకొని ఇతరులకు ఏ విధంగా నేర్చుకునే విషయాన్ని బోధించాలో, వాళ్ళకు అర్థమయ్యే రీతిగా చెప్పాలో, మేము బైబిల్ను చదివి తండ్రి ఆ బైబిల్ ప్రకారం నడుచుకొని మా జీవితాల ద్వారా తండ్రి నీ వాక్యం ద్వారా ఇతరులకు ఎలా వాక్యం ఇతరులకు అందించాలనే విషయాలు కొన్ని ప్రభువా, దైవజనుల ద్వారా ఇంతవరకు మాకు నేర్పించిన విధానం బట్టి మీకు వందనం చెల్లిస్తూ ప్రభువా, మేమైతే ప్రభువా మాంజులం నాయన, మరి మీ జ్ఞానాన్ని దయచేసి దైవజనులు వివరించే ప్రతి విషయాన్ని మాకు అర్థమయ్యే రీతిగా ఎంతో క్లుప్తంగా చెప్తుంటుండగా వాటిని మేము విని మరి వాటిని ఆచరించి తండ్రి మా జీవితాల్లో అన్వయించుకొని ప్రభువా ఇంకా నేర్చుకొనుటకు మా మనసులను మీ వైపు త్రిప్పుకొని ప్రభువా, ఎందరైతే నాయన ఈ రీతిగా నేర్చుకున్నటకు ఆసక్తిగా ఉన్నారో ప్రతి ఒక్కరిని మీ స్వాధీనంలో ఉంచుకొని నాయన నేర్పిస్తున్న ధ్యానిస్తున్న తండ్రి కార్యక్రమానికి తండ్రి మరి ఎంతో తండ్రి సమయాన్ని కేటాయించి అనేకులకు ప్రభువా నీ సువార్తను ప్రకటించే యోధులుగా నేర్పించి తయారు చేయాలనే అయ్యగారి ఉద్దేశాన్ని నెరవేర్చి ప్రభువా మమ్మలను ఇంకా అనేకులను నడిపించి వాక్యాన్ని నేర్చుకొని మేము మీకు సాక్షులుగా నిలబడటకు సహాయం చేయమని, మాకు మంచి జ్ఞానమును నేర్చుకునే ఆసక్తిని దయచేయమని ప్రార్థిస్తూ తండ్రి, ఇదిగో నాయన మధ్యలో జాయిన్ అయ్యి ఉంటున్నాను తండ్రి, మరి విన్న కొద్ది విషయాలు నేను నెమరు వేసుకొని నేర్చుకుంటూ కావాల్సిన సహాయాన్ని దయచేయమని, నేను అయ్యగారికి మంచి ఆరోగ్యాన్ని ఆయుస్సును దయచేసి ఇంకా అనేక విషయాలు అనేక కార్యక్రమాల ద్వారా మేము నేర్చుకున్నట్టుకు సహాయం చేయమని, వారిని వారి మినిస్ట్రీని తండ్రి వారి కుటుంబాన్ని వారి సహవాసాన్ని దీవించి ఆశీర్వదించమని మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగిస్తూ యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. మరి ప్రార్థన చేసినటువంటి దేవదానం గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటామండి. వందనాలు బ్రదర్ గారు. వందనాలు. ఈ విధంగా మరి ఆ యొక్క దేవుని యొక్క సన్నిధిలో మనం అందరం కూడా మరి ఆ యొక్క ప్రభు యొక్క వాక్యం వినడానికి అలాగే సమయము మరి ప్రభు మనకి ఇచ్చారు. ఈ విధంగా ప్రతి బుధవారము మరి ఈ యొక్క బైబిల్ స్టడీ బైబిల్ను నేర్చుకునేటువంటి ఆన్లైన్ ఆ యొక్క మరి బైబిల్ కోర్సులో మరి జాయిన్ అవుతున్నటువంటి మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటున్నాం. మరి ఈ రికార్డ్ అయినటువంటి వీడియోని మరలా యూట్యూబ్లో పెడతాం. ఒకవేళ ఎవరైనా మరి మరలా దీన్ని వినాలని అనుకున్నట్లయితే మరి మీరు మరలా యూట్యూబ్లో వినొచ్చు. అలాగే మరి ఈవేళ చెప్పినటువంటి ఆ యొక్క వాక్య భాగం ఏదైతే ఉందో దానికి సంబంధించిన గైడ్ కూడా మరి మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకోవడానికి కానీ మీరు సెల్ఫ్ స్టడీ చేసుకోవడానికి కానీ మరి దాని గైడ్ని మరి ఇంగ్లీష్ హిందీ భాషల్లో మరి మీకు పెట్టడం అందుబాటులో ఉన్నాయి. వాటిని మీకు పంపిస్తాం. మరి మీరు సమయం ఉన్నప్పుడు వాటిని చదవాలని మనవి చేసుకుంటూ మరి ప్రభు పేరట చేరవచ్చిన మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటూ మీరు చూపిస్తున్నటువంటి ఆసక్తి, మీ యొక్క మరి ఆ యొక్క సమర్పణ జీవితము, మరి మీ యొక్క సాక్ష్య జీవితము, మరి దేవుని వాక్యంలో ఆసక్తి, దేవుని వాక్యాన్ని బోధించాలనేటువంటి ఆసక్తి కలిగిన మీ అందరినీ కూడా దేవుడు తన ఆత్మచేత అభిషేకించి మరి ఆయన ఇంకనూ బలంగా మీ అందరి జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగి మేము వాడుకుని మహిమ పొందాలని మనం చేసుకుంటూ ఇంతటితో నా మాటలు ముగిస్తున్నానండి. చేరవచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు. ప్రత్యేకంగా దేవదానం గారికి ప్రత్యేకమైన వందనాలు, సోను గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ మరి మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. వందనాలండి. ప్రైజ్ ది లార్డ్. వందనాలండి. ప్రైజ్ ది లార్డ్.